నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ లోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆల్రెడీ 1 ఇయర్ దాటిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 175 నియోజకవర్గాలకు గాను వారి వారి ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది, నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు అనే విషయాల గురించి ఎన్నో సర్వేలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం చాణక్య సర్వీస్ గురించి తెలుసుకుందాం. ఎందుకు అంటే చాణక్య సర్వీస్ ప్రజల మధ్య ఉంటూ ప్రజలతో తిరుగుతూ నిజమైన సర్వేని చేయబడింది కాబట్టి ఇప్పుడు చాణక్య సర్వీస్ ఇక మంగళగిరి నియోజకవర్గం గురించి ఏ విధంగా చెబుతుంది, మంగళగిరికి ఏ విధంగా గ్రాఫ్ పర్సెంటేజ్ ఇచ్చింది అనే విషయాల గురించి చర్చించుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ ఓడిపోయిన తర్వాత కూడా అస్సలు నిరాశ పడకుండా, పట్టు వదలకుండా 5 ఏళ్ల పాటు మంగళగిరి ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేశారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా కొన్ని మీడియాల ద్వారా చెప్పుకొచ్చారు. ఇక 5,300 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలైనప్పటికప్పుడు నియోజకవర్గంలో 26 సంక్షేమ కార్యక్రమాలను తన సొంత నిధులతో నిర్వహించడం ప్రజల దృష్టిలో ఆయనపై నమ్మకాన్ని పెంచింది. అప్పట్లో ఇక ఉచిత తాగునీటి ట్యాంకర్ల సరఫరా, ఇక గ్రావెల్ రోడ్ల నిర్మాణం, కరోనా సమయంలో ప్రాణాలను కాపాడిన ఆక్సిజన్, టెలిమెడిసిన్ సేవలు, యువత కోసం మంగళగిరి ప్రీమియర్ లీగ్, ప్రతి గ్రామానికి స్పోర్ట్స్ కిట్స్ వంటి కార్యక్రమాలు ప్రజలకు దగ్గర చేశారు మంత్రి నారా లోకేష్. అయితే ఈ 5 ఏళ్ల నిరంతర కృషి, ప్రజల అభిమానానికి ఫలితంగానే ఈసారి మంగళగిరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 91,000 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు నారా లోకేష్. అయితే ఘన విజయం తనలోని కసిని, మంగళగిరి అభివృద్ధికి మరింత బాధ్యతను పెంచిందని ఆయన కొన్ని మీడియాస్ ద్వారా కూడా చెప్పుకురావడం జరిగింది. అయితే మంగళగిరి అభివృద్ధికి ఆయన వేసిన ప్రణాళికలు, చేపట్టిన పనులపై ప్రజలు అభిప్రాయాలను ఇప్పుడు లోతుగా పరిశీలిస్తే సాధారణంగా 2 రకాల స్పందనలు కనిపిస్తున్నాయి మంగళగిరి ప్రజల మధ్యలో. ఇక లోకేష్ చేసిన అభివృద్ధి పనులపై ప్రజల సానుకూల అభిప్రాయాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే అవేంటంటే నారా లోకేష్ చేపట్టిన అభివృద్ధి పనులు, భవిష్యత్తు ప్రణాళికల పట్ల ప్రజలు సానుకూల దృక్పథంతో ఉన్నారు. అయితే ప్రజల నుంచి వచ్చిన ప్రధాన స్పందనలైతే ఈ విధంగా ఉన్నాయి. దాంట్లో మొదటిది వచ్చేసి పేదల సొంతింటి కళ, మన ఇల్లు మన లోకేష్. ఈ కార్యక్రమం ద్వారా చాలా మంచి పాజిటివ్ స్పందన వచ్చింది మంగళగిరిలో లోకేష్ పనితీరు పట్ల. ఇక మంగళగిరిలో నివసించే పేదల గృహాల సమస్యను పరిష్కరించడానికి లోకేష్ ప్రత్యేకంగా తన సొంతంగా దృష్టి పెట్టారని చెప్పొచ్చు. మన ఇల్లు మన లోకేష్ అనే నినాదంతో వేలాది మందికి ఇళ్ల పట్టాలను కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగానే ప్రజల్లో తన నమ్మకాన్ని కూడా పెంచుకున్నారు మంత్రి నారా లోకేష్. ముఖ్యంగా ప్రభుత్వ, రైల్వే, దేవాదాయ శాఖలకు చెందిన భూముల్లో నివసించే వారికి పట్టాలు ఇచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను ప్రజలు కూడా ఇక ఆయనను మెచ్చుకున్నారని చెప్పొచ్చు. ఈ తీరులో ఇది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్య కావడంతో దాని పరిష్కారం కోసం లోకేష్ చాలా చొరవ తీసుకొని ప్రజలను ఎంతగానో ఆకట్టుకుని ఆ సమస్యను పరిష్కరించారు. మొదటి విడతలో భాగంగా 3,000 మందికి పైగా పట్టాలు అందజేశారు. ఆ తర్వాత ఇంక రెండో విడతలో మరో 2,000 మందికి అయితే పట్టాలను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే మంగళగిరి నియోజకవర్గానికి రాకముందు ఇక నారా లోకేష్ ఏ వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నెరవేర్చుకుంటూ వస్తున్నారని అక్కడ ప్రజలు వాపోతున్నారు. ఇక చూసుకుంటే మంగళగిరి రూపురేఖలు మార్చే ప్రాజెక్టులను కూడా అక్కడ తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇక మంగళగిరిని చూసుకుంటే ఆధునిక నగరంగా మార్చడానికి లోకేష్ చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ తర్వాత చూసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మంగళగిరి టు తాడేపల్లి మున్సిపాలిటీ కార్పొరేషన్ లో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు ఆశించారు. సో ఈ విధంగా కూడా ఒక మంచి గుర్తింపు వచ్చింది నారా లోకేష్ కి. ఇక తర్వాత చూసుకుంటే ఫ్లైఓవర్లు, రోడ్ల నిర్మాణాల గురించి చూసుకుంటే నిడమర్రు ఫ్లైఓవర్ పనులు, ఇక గుంతలు లేని రోడ్ల నిర్మాణం, కృష్ణానది కరకట్టపై 200
రూపాయలతో రిటైనింగ్ వాల్ నిర్మాణం వంటివి ఈ ట్రాఫిక్ వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాయని ప్రజలు నమ్ముకున్నారు. సో ఈ విధంగా కూడా వారి యొక్క మాటను నిలబెట్టుకున్నారనే చెప్పొచ్చు. ఇక పార్కులు, కమ్యూనిటీ హాల్స్, రైతు బజార్ల అభివృద్ధికి వంటి పనులు కూడా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు అక్కడి ప్రజలు. ఇక చూసుకుంటే మరీ ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ఉండేది ఏంటి అంటే ఉపాధి అవకాశాలు. అంటే యువతకు కొత్త ఆశలు అనమాట ఇది చెప్పాలంటే. ఇక మంగళగిరి పారిశ్రామిక కేంద్రంగా మార్చాలనే లోకేష్ లక్ష్యంగా యువతలో కొత్త ఆశలను రేకెత్తించారు. ఇక్కడ ఐటీ హబ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంగళగిరిలో ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం ద్వారా సుమారు 50,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని లోకేష్ ఆశించారు. ఇది నిరుద్యోగ యువతకు పెద్ద ఊరటగానే చెప్పొచ్చు. ఇక తర్వాతది హ్యాండ్లూమ్ అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ అన్నమాట. అంటే చేనేత కళాకారులకు సహాయం చేయడానికి హ్యాండ్లూమ్ క్లస్టర్లను, స్థానిక స్వర్ణకారుల కోసం జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ను ఏర్పాటు చేయాలనే నిర్ణయం స్థానిక వృత్తులకు ప్రోత్సాహం ఇస్తుందని కూడా ప్రజలు భావించారు. ఇక ఆయనను ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజల సానుభూతితోనే ఆయన ముందుకెళ్తున్నారనే చెప్పొచ్చు. ఇక కొన్ని అందుబాటులో ఉన్నాయి, ఇప్పుడు కొన్ని అందుబాటులో కూడా లేవు. ఎందుకంటే ఇక చూసుకుంటే లోకేష్ ఒక మంత్రి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి తరచూ లోకేష్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉండాలి కాబట్టి ప్రజలు కూడా ఇక మంత్రి పదవిని నిర్వర్తిస్తూ ఇటువైపు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు కాబట్టి ఇక లోకేష్ కు ప్రజల మద్దతు కూడా చాలా ఎక్కువే ఉందని చెప్పొచ్చు. అయితే ఒక నాయకుడు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని హామీ ఇవ్వడం, ఇక హామీని నిలబెట్టుకోవడం కూడా ప్రజల నమ్మకాన్ని పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఇక చూసుకుంటే ఇక ప్రజల ఆందోళనలు మరియు అంచనాలు ఏ విధంగా ఉన్నాయంటే సానుకూల అభిప్రాయాలతో పాటు కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని, వాటిపై మరింత దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లోకి ప్రభుత్వం వచ్చి ఇంకా 1 year అయింది కాబట్టి ఇంకా 4 years దాకా ఉంది. అంటే 3.5 years ఉంది కాబట్టి ఈ 3.5 years లో ఇంకా ఇచ్చిన మాటలు కూడా నెరవేర్చుకుంటారని కొంతమంది అయితే అంటున్నారు. ఇక స్టెప్ బై స్టెప్ అంటే ఒక్కొక్కటి అమలు చేయాలంటే కొంచెం సమయం పడుతుంది. అయితే కొన్ని అయితే చేసుకుంటూ వస్తారు. అండర్ డ్రైనేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, బ్రిడ్జ్ నిర్మాణాలు కావచ్చు, ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక మొత్తానికి చూసుకుంటే మంగళగిరిని ఒక రోల్ మోడల్ గా అయితే తీసుకొస్తున్నారు మంత్రి నారా లోకేష్ అని అక్కడ చాలా మంది వాపోతున్నారు. ఒకప్పుడు మంగళగిరికి అసలు పేరంటేనే ఎవరికి తెలియని విషయంలో ఉండేది. అయితే ఎప్పుడైతే లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో అడుగు పెట్టారో అప్పటి నుంచే మంగళగిరి అందరి విషయంలో ఒక మంచి టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఇక చూసుకుంటే కొంతమంది అయితే కొన్ని పనులు కూడా ప్రారంభం కావడానికి ఆలస్యం జరుగుతున్నాయని అంటున్నారు. ఓకే, ఇచ్చిన మాట ప్రకారం అన్ని పనులు పూర్తి చేసేస్తున్నారు. కొన్ని ఏమో అంటున్నట్టు ఉంటున్నారు. మరి కొన్ని ప్రాజెక్టులు అయితే ఇక పూర్తి కావట్లేదు, కొన్ని అయితే నత్తనడకలా సాగుతున్నాయని కొంతమంది ప్రజలైతే ఉద్దేశిస్తున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకా పారిశుద్ధ్య సమస్యలు పరిష్కారం కాలేదని, ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సమస్యలు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయని కూడా కొంతమంది ప్రజలు అంటున్నారు. అయితే కేవలం పెద్ద ప్రాజెక్టులకే కాకుండా సాధారణ ప్రజల రోజువారీ చిన్న సమస్యలపైన దృష్టి పెట్టాలని మరికొంతమంది అయితే సూచిస్తున్నారు మంత్రి నారా లోకేష్ కి. ఇక అభివృద్ధి ఫలితాలు అందరికీ సమానంగా అందేలా చూడాలని వారు కోరుకుంటున్నారు. మొత్తంగా మంగళగిరిలో లోకేష్ చేపట్టిన అభివృద్ధి పనుల పట్ల ప్రజల అభిప్రాయం అయితే చాలా వరకు సానుకూలంగానే ఉందని చెప్పొచ్చు. అయితే ఆయన ఇచ్చిన హామీలను ఎంత వేగంగా సమర్థవంతంగా నెరవేరుస్తారనే దానిపై ప్రజల ఆసక్తి కూడా ఉంది. ఇక అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో వాటి ఫలితాలను చూసేందుకు ప్రజలు ఆశలతో ఉన్నారు. ఇక లోకేష్ భారీ విజయం ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి నిదర్శనంగా భావించవచ్చు. అదే సమయంలో మంగళగిరి అభివృద్ధికి ఒక కొత్త అధ్యాయాన్ని కూడా లోకేష్ ప్రారంభించారని చెప్పొచ్చు. ఇక చూసుకుంటే లోకేష్ కి ప్రజల మధ్య చూసుకుంటే ఇక కొంత సానుకూలంగాను కొన్ని మాటలు వినిపిస్తున్నాయి, అటుకాక నెగిటివ్ గాను కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఆయన చెప్పిన హామీలు నెరవేర్చడానికి ఆలస్యం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం మంగళగిరి ఈ 4 years లో ఏ మాత్రం అభివృద్ధి చెందుతుందో. ఇక మంగళగిరిని ఒక రోడ్ మోడల్ గా తెస్తారని చెప్పిన లోకేష్ మాట నిలబెట్టుకుంటారా లేదా అని. మరి మీ అభిప్రాయం ప్రకారం మంగళగిరిలో లోకేష్ మొదటి ప్రాధాన్యత ఏ సమస్యకి ఇస్తే బాగుంటుందంటారు, ఏది డెవలప్ చేస్తే బాగుంటుందంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు మీ ఎమ్మెల్యే పనితీరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, మీ నియోజకవర్గం యొక్క గ్రాఫ్ పర్సెంటేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా సరే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేసి మీ యొక్క ఎమ్మెల్యే యొక్క పనితీరు గురించి, గ్రాఫ్ పర్సెంటేజ్ గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇక మరీ ముఖ్యంగా మీ ఎమ్మెల్యే పనితీరు గురించి మాకు షేర్ చేసుకోవాలనుకుంటున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి షేర్ చేసుకోవచ్చు, లేదంటే మీరు కామెంట్ బాక్స్ లో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇక మొత్తానికి చూసుకుంటే చాణుక్య సర్వేస్ మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన గ్రాఫ్ పర్సెంటేజ్ చూసుకుంటే మంగళగిరి నియోజకవర్గంలో ఓకే ఎమ్మెల్యే పనితీరు బానే ఉంది, ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు బానే ఉందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. 64% మంది ప్రజలు లోకేష్ పనితీరు గురించి మెచ్చుకుంటున్నారు. ఇక
ఆల్రెడీ అధికారంలోకి వచ్చినా సరే ఇక అసలు అన్ని నత్తనడకన సాగుతున్నాయి, పనులేం ముందుకు సాగట్లేదు. సో ఆయన పనితీరు బాగోట్లేదని 27% మంది అయితే అంటున్నారు. ఇక ఓకే, అధికారంలోకి వచ్చింది ఇప్పుడిప్పుడే కాబట్టి ఇక 2 ఇయర్స్ కూడా అవ్వలేదు. సో ఈ 5 ఇయర్స్ లో చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం అని 9% మంది అయితే అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే మంగళగిరి గ్రాఫ్ పర్సెంటేజ్ అయితే ఈ విధంగా ఉంది. మీకు ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలన్నా, మీ నియోజకవర్గం యొక్క పనితీరు తెలుసుకోవాలనుకుంటున్నా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.